మనకి ఏవి శాశ్వతం కాదు. మనం పుట్టేప్పుడు ఎలా వచ్చామో చచ్చిపోయేప్పుడు కూడా అలాగే వెళ్తాం. ఒక బంధాలు, బంధుత్వాలు, తల్లిదండ్రులు, భార్యాభర్త, బిడ్డలు ఎవరైనా మధ్యలో ఎలా వచ్చారో అన్నీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాం. ఆ 4 రోజుల ఆరాటానికే నాది నీది అని గొడవలు ఆడుకుంటాం. ఆశ లేనిది మన బిడ్డలను బతికించుకోలేం కాబట్టి ఆశతో డబ్బు సంపాదించుకోవాలి, మన పిల్లలకి పెట్టుకోవాలి అని అనుకుంటాం. అది కరెక్టే. కానీ మనుషులు అనుకుండి మాటలు అనుకుంటా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం ఏమీ రాదు. ఉన్న 4 రోజులు మంచి అనిపించుకోవాలి. ఎవరి కష్టాలు వాళ్ళు పడుతున్నాం, ఎవరి సుఖాలు వాళ్ళు పడుతున్నాం. ఒక మనిషి మీద ఒకళ్ళు తప్పుగా మాట్లాడుకోవటం, తప్పుగా బిహేవ్ చేయటం అలాంటివి మానుకోండి. ఉన్న 4 రోజులు మంచి పలానా మనిషి చచ్చిపోయినా కానీ ఆ మనిషి పర్వాలేదు, ఎప్పుడు మనకి కీడు చేయలేదు అన్న మాట మనకి మంచిగా రావాలి. తప్పు ఒప్పులు అంటవా ఎవరైనా చేస్తారు. తప్పు ఒప్పులు భగవంతుడికే తప్పలేదు, దేవుళ్ళకే తప్పలేదు తప్పు ఒప్పులు. అలాంటిది మానవులు మనం కూడా తప్పు ఒప్పులు చేయకుండా ఏమి ఉండరు. అందుకని మనుషులకి వెనక ఒక మాట ముందు ఒక మాట కించపరిచిన మాటలు మాట్లాడుకున్నానండి. ఎందుకంటే వెళ్ళే రోజు ఏం తీసుకెళ్ళం. మంచి పలానా మనిషి ఉన్నా ఇలా ఉంది అని చెప్పుకునేలా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, చాలామంది అలా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అది చాలామంది కొంతమంది మట్టు మర్యాద వాళ్ళకి తెలుసు. ఈ మాట నేను చెప్పేయని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలుసుకున్నా కొంతమంది అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఉన్న 4 రోజులేనండి ఆనందంగా ఉండేది. మన వెనక ఏదీ రాదు. అవును.